హలో జాబ్ సీకర్స్, మీలో చాలా మంది రైల్వేస్లో జాబ్ కొట్టాలని ఎప్పటి నుండి ఎదురు చూస్తూ ఉంటుంటారు. అటువంటి వారికి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో నార్త్ ఈస్టర్న్ రైల్వే వారు ఆర్ఆర్సీ గోరఖ్పూర్ అప్రెంటిస్ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. ఈ జాబ్ నోటిఫికేషన్ ని రీసెంట్ గానే రిలీజ్ చేయడం జరిగింది అండ్ చాలా తక్కువ మందికి మాత్రమే దీని గురించి తెలుసు. అండ్ ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఏకంగా 1104 వేకెన్సీస్ ని భర్తీ చేయబోతున్నట్టు అఫీషియల్ గా నార్త్ ఈస్టర్న్ రైల్వే వారు కన్ఫర్మ్ చేశారు. ఇందులోని 1104 పోస్టులు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న 9 రకాల వర్క్ షాప్స్ లో మరియు యూనిట్స్ లో భర్తీ చేయబోతున్నారు. అండ్ ఈ అప్రెంటిస్ పొజిషన్స్ కోసం మనం కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీని అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రస్తుతానికి అవైలబుల్ గా ఉన్న 1104 వేకెన్సీస్ లో కూడా అప్రెంటిస్ పొజిషన్స్ కోసం అయితే రిక్రూట్ చేయబోతున్నారు. అండ్ ఈ జాబ్ కోసం మీరు జూలై 11వ తారీఖు వరకు ఆన్లైన్ లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇండియన్ రైల్వేస్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లో మీకు రిలీజ్ చేయడం జరిగింది. ప్లీజ్ అక్కడ నుండి ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. అండ్ ఈ నార్త్ ఈస్టర్న్ రైల్వే అప్రెంటిస్ కి సంబంధించిన వేకెన్సీస్ లో ఉత్తరప్రదేశ్ లో ఉన్న 9 వర్క్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అయితే భర్తీ చేస్తారు. అండ్ ఈ 9 వర్క్ షాప్స్ లో కూడా ఎక్కడ ఎటువంటి పొజిషన్స్ అనేవి ఖాళీగా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. గోరఖ్పూర్ లో ఉన్న మెకానికల్ వర్క్ షాప్ లో వచ్చేసి 411 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. గోరఖ్పూర్ కాంట్ సిగ్నల్ వర్క్ షాప్ లో వచ్చేసి 63, గోరఖ్పూర్ కాంట్ బ్రిడ్జ్ వర్క్ షాప్ లో వచ్చేసి 35, అండ్ అలాగే ఇజ్జత్ నగర్ మెకానికల్ వర్క్ షాప్ లో 151, ఇజ్జత్ నగర్ డీజిల్ షెడ్ లో 60 అండ్ ఇజ్జత్ నగర్ క్యారేజ్ అండ్ వ్యాగన్ లో 64 పొజిషన్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. అండ్ దీని తర్వాత లక్నో జంక్షన్ లో క్యారేజ్ అండ్ వ్యాగన్ లో 155, గోండా సిటీలో డీజిల్ షెడ్ కి సంబంధించి 90 అండ్ చివరిగా వారణాసిలో క్యారేజ్ అండ్ వ్యాగన్ కి సంబంధించి 75 పొజిషన్స్ లో స్టాఫ్ అయితే రిక్రూట్ చేయబోతున్నారు. అండ్ ఈ జాబ్స్ కోసం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలో ఒకసారి చూద్దాం. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు కనీసం 50% తో 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అండ్ 10th లో మీకు వచ్చిన మార్క్స్ కూడా ఫైనల్ మెరిట్ లో మీకు క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. ఒకవేళ మీకు కానీ ఎక్కువ మార్కులు వచ్చి ఉంటే ఇక్కడ మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది. అండ్ మీ యొక్క ఏజ్ వచ్చేసి జూన్ 12, 2024 డేట్ వరకు మీకు 24 సంవత్సరాలు అనేవి దాటకూడదు. అండ్ మీ ఏజ్ వచ్చేసి 18 to 24 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. అండ్ అదే విధంగా యాజ్ పర్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం మీ కేటగిరీని బట్టి మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. అండ్ వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కింద లింక్ లో ఇవ్వబడ్డాయి. ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవడానికి మనకి అప్లికేషన్ ఫీజు అనేది ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఎస్సీ ఎస్టీ వారికి అండ్ అలాగే పర్సన్స్ విత్ డిజబిలిటీస్ కేటగిరీ చెందిన వారికి అండ్ అలాగే ఉమెన్స్ కి ఎటువంటి ఫీజు అనేది ఉండదు. వీరందరూ ఫ్రీగా జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు కాక వేరే కేటగిరీకి చెందిన ఎవరైనా కూడా 100 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్ లో పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ అప్రెంటిస్ పొజిషన్ కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ముందుగా మెరిట్ బేస్డ్ మీద రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. మీ 10th క్లాస్ మార్కుల్ని బట్టి మెరిట్ అనేది డిసైడ్ చేసి ట్రైనింగ్ కోసం క్వాలిఫై అయితే చేస్తారు. అలాగే మెరిట్ లిస్ట్ వచ్చేసి మెట్రికులేషన్ అండ్ ఐటీఐ ట్రేడ్స్ కోర్స్ ని బేస్ చేసుకుని ఉంటుంది. అండ్ ఈ మెరిట్ లిస్ట్ లో ఎవరైతే 1104 మంది ఎలిజిబుల్ అవుతారో వారిని 1 year పాటు నార్త్ ఈస్టర్న్ రైల్వే తరపున యూపీలో వర్క్ షాప్ లో అయితే ట్రైనింగ్ అనేది ఇస్తారు. అండ్ వీళ్ళందరికీ కూడా అప్రెంటిస్షిప్ రూల్స్ ప్రకారం స్టైఫండ్ అయితే పే చేస్తారు. అండ్ ఫైనల్ గా ఈ జాబ్ కోసం మనం ఆన్లైన్ లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఇండియన్ రైల్వేస్ వారి అఫీషియల్ వెబ్సైట్ ని మీరు విజిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వారి యొక్క హోమ్ పేజ్ లో ఈ జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించిన లింక్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. దానిపైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అనేది కనిపిస్తుంది. దానిలో మీరు మీ బేసిక్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎడ్యుకేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏవైతే డాక్యుమెంట్స్ మీకు ఇక్కడ అడగడం జరుగుతుందో ఆ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ఆన్లైన్ లో స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఒకవేళ మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటే మీరు ఆన్లైన్ లో పే చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ చివరిగా ఫర్దర్ రిఫరెన్స్ కోసం మీరు అప్లికేషన్ ఫామ్ ఏదైతే సబ్మిట్ చేశారో దాన్ని ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. అండ్ ఈ వీడియోలో మీకు డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. అండ్ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఈ విధంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్లో amicgovernmentjobs.com వెబ్సైట్ ని విజిట్ అయ్యి అప్లై చేసుకోవచ్చు, లేదా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా amicgovernmentjobs.com వెబ్సైట్ లో అడ్మిట్ కార్డ్స్ మరియు రిజల్ట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెక్ చేయొచ్చు. ప్రతిరోజు జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. వీటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎటువంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే అమీ గవర్నమెంట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మేము ఎటువంటి జాబ్ అప్డేట్స్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి.